మనిషి దేవుడంటే భయపడట్లేదు, కానీ మనిషి దెయ్యం అంటే భయపడుతున్నాడు. ఇదిగో చీమను కూడా భయపడతాడు, ఇదిగో తొండను కూడా భయపడతాడు, ఒక ఎలకను భయపడతాడు, ఒక బల్లికి భయపడతాడు, ఒక కుక్కకు భయపడతాడు, ఒక నక్కకు భయపడతాడు, ఒక చీకటికి భయపడతాడు. ఇన్ని భయములున్న మనిషికి ఇదిగో దేవుడంటే భయము ఉండట్లేదు. దేవుని పిల్లలు, ఎందుకు దేవుడంటే భయం ఉండట్లేదంటే దేవుణ్ణి సరిగా అర్థం చేసుకునే స్థితి లేదు. ఎందుకు లేదంటే సమాజంలో దేవుణ్ణి చెప్పే విధంగా ఎవరు చెప్పట్లేదు. దేవుని పిల్లలు, ఇదిగో నమ్ముకుంటే అది ఇది ఇస్తాడు అది ఇస్తాడు అంటున్నారు తప్ప ఆయన ఉనికిని, దేవుడంటే ఏంటో, ఆయనకి మనకు మధ్యలో ఉన్న బంధం ఎలాంటిదో అనే విషయాలు ఈరోజు సమాజంలో కరువైపోతుంది. ఇదిగో తల్లి కొడుకు బంధం చెప్పమంటే ప్రసంగాలు చేస్తాం, తండ్రి కొడుకుల బంధాలు చెప్పమంటే ప్రసంగాలు చేస్తాం. కానీ మనిషికి దేవుడుకున్న బంధం గురించి మనం మాట్లాడగలిగితే అసలు దాని గురించి ఎవరు కూడా మాట్లాడుకునే స్థితి లేదు. దేవుని పిల్లలు లేదు. ఇక దేవుడు అంటే ఎంత సులకన అయిపోయిందంటే ఇదిగో మనిషినైనా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతారేమో కానీ ఇదిగో దేవుడు అనగానే ఓరే దేవుడు అనే పాటలు కూడా కడుతున్నారు, రాస్తున్నారు. మరి ఇలాంటి సమాజంలో దేవుడు సరిగా అర్థం చేసుకోకపోతే దేవుని పిల్లరా చాలా ఇబ్బంది పడతాం. ఇప్పుడు ఎలాగ వెళ్ళిపోతాం, కానీ మనకంటూ ఒక మరణము ఉంటుంది. ఆ మరణం రోజుకి మనము దేవుణ్ణి అర్థం చేసుకోకపోతే చాలా మన గతులు మారిపోతుంది. దేవుని పిల్లలు అర్థం చేసుకోవాలి. ఎప్పుడు అర్థం చేసుకోవాలంటే ఇదిగో మనం బ్రతికి ఉండగానే అర్థం చేసుకోవాలి. ఇదిగో సినిమా హీరో అర్థమైనట్టుగా దేవుడు మనకు అర్థం కాలేదు. ఇదిగో క్రికెట్ ఆడే క్రికెటర్ అర్థమైనట్టుగా మనకు దేవుడు అర్థం కాలేదు. ఒక సినిమా అర్థమైనట్టుగా దేవుడు మనకు అర్థం కావట్లేదు. దేవుని పిల్లలు ఎందుకు అర్థం కావట్లేదంటే అర్థం చేసుకునే స్థితి మనిషికి లేకపోవడం. దేవుడు ఎలా అర్థమవుతాడు, ఏ విధంగా అర్థమవుతాడు అని మనం ఆలోచించాలి. దేవుడికి మనకి మధ్యలో ఏమైనా బంధం ఏదైనా ఉందనేది కొంచెం ఆలోచించాలి. దేవుని పిల్లలు ఆలోచిస్తే ఏదైనా మనం చేయగలం, ఆలోచించకపోతే ఏమి కూడా మనం చేయలేము. ఒక తల్లి తన కొడుకుకు నీరు పోస్తుంది, స్కూల్లో కొడుకు అని చేస్తుంది తల్లి గనుక. ఏ బంధం ఉంది? తల్లి బంధము ఉంది గనుక. ఒక తండ్రి సైకిల్ కొంటున్నాడు, పుస్తకాలు కొంటున్నాడు, కష్టపడని తెచ్చి పిల్లలకి పెడుతుండంటే అర్థం ఏంటి? అక్కడ ఏ బంధం ఉందని. ఈ బంధం ఉండబట్టే దేవుని పిల్లరా చేస్తున్నారు. ఒక తల్లి తన కూతురి కింద చేస్తుంది కనుక తల్లి బంధం ఉంది కనుక చేస్తుంది. ఒకవేళ తల్లి బంధం లేకపోతే చేయరు. ఇప్పుడు ఎక్కడో ఎవరో చనిపోతారండి, మనం పేపర్లు చూస్తాం, మనకి ఏడుపు వస్తుందా? రాదు. ఎందుకు రాదు? ఆయనకి మనకు కొంచెం పొంతనేమీ ఉండదు. ఏ బంధం ఎవరైనా చనిపోతే ఏమొస్తుంది? ఏడుపు వచ్చేస్తుంది, బాధ వస్తుంది. ఎందుకు? బంధం ఉంది కనుక. అది తల్లి బంధమైన అవ్వచ్చు, అన్న బంధమైన అవ్వచ్చు, తండ్రి బంధమైన అవ్వచ్చు, ప్రేమ బంధమే, ఏదో ఒక బంధం ఉంటేనే తప్ప మనకంటే ఏం రాదు? కన్నీరు రాదు. దేవుని పిల్లలు అంటే మనకి ఎవరైనా ఏదైనా ఇస్తున్నారంటే వాళ్ళకి మనకి మధ్యలో ఏదో ఒక బంధం ఉంటుందని. ఇదిగో మన ఇంట్లో ఎవరైనా చనిపోతేప్పుడు మనం ఎందుకు ఏడుస్తున్నామంటే ఆయనకు ఒక బంధం ఉందని మనకు అర్థమవుతుంది. మరి మనుషుల మధ్య బంధాలు పెట్టింది ఎవరు చెప్పండి? ఏంటి? తల్లి కొడుకు పుడుతున్నాడంటే తల్లి కంటుందా? నిర్మాణం ఎవరిది? దేవునిది. ఆ కన్ను, ముక్కు, కాలు, చేలు ఎవరు చేస్తున్నారు? దేవుడివి. తల్లి కంటుంది, కన్నెందుక తల్లి బంధం ఉంటే మరి చేసినోడికి ఏ బంధం ఉండాలి చెప్పండి? చేసిన వాడికి ఏ బంధం ఉండాలి? మనుషులు ఇదిగో శరీర బంధాల వరకు ఆలోచిస్తున్నారు, కానీ శరీర బంధాన్ని దాటి మనిషి ఆలోచించలేకపోతున్నాడు. అక్కడ దాకా మెదడు పెట్టలేకపోతున్నాడు. అలాంటి ఆలోచనల విషయమే పూర్తిగా భిన్నంగా మారిపోతున్నాడు. కానీ నిజంగా ఒక్కసారి మనకు ఆలోచిస్తే దేవుడు మనకు దూరం ఉండే దేవుడు కాదండి. ఇదిగో తల్లిదండ్రి కన్నా ఎక్కువ మనకు దగ్గరుండే దేవుడు. కానీ దగ్గరున్న దేవుణ్ణి సమాజంలో అర్థం కాక ఏం చేశారంటే ఇదిగో కొండల మీద దేవుడు గుళ్ళు కట్టడం మొదలుపెట్టారు.
ఇదిగో కొండల మీద చర్చిలు కట్టడం మొదలుపెట్టారు. అంటే దేవుడు అంటే ఎక్కడుంటాడు? కొండల మీద అనుకుంటున్నారు. కొండల మీద కొండల మీద కొండల మీద అంటే కొండ ఎక్కడో ఉంటుంది, మనిషి ఎక్కడో ఉంటాడు. అంటే మనుషుల ఆలోచనలు ఏంటంటే దేవుడు అనగానే దూరం ఉండేవాడు అని ఆలోచిస్తున్నారు. కానీ దేవుడు అనేవాడు ఎంత దగ్గర ఉన్నవాడో మనిషికి ఆలోచన తట్టట్లేదు. కారణం ఏంటంటే మనుషులు అర్థం చేసుకున్నట్టుగా దేవుణ్ణి అర్థం చేసుకోలేని స్థితికి మనిషి వెళ్ళిపోతున్నాడు. ఒక కొడుకు కింద తల్లి పనిచేస్తుంది, ఒక కొడుకు కింద తండ్రి పనిచేస్తాడు, అంతేనా? అలాగే తల్లిదండ్రుల కింద పిల్లలు పనిచేస్తారు. అంటే బంధాలు ఉండబట్టి ఏం జరుగుతుంది? పని జరుగుతుంది. అంటే ఒకరి కింద ఒకరు పని చేస్తున్నారు అంటే మనకేమర్థమవుతుందంటే ఇదిగో బంధాలు ఉన్నాయి కనుక ఒకరి కింద ఒకరు పని చేస్తున్నారు. ఏంటి ఇది? కొడుకు బాగులేకపోగానే తల్లి తట్టుకోలేక హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయి కొడుకు కొరకు ఎంతైనా సరే ఖర్చు పెడుతుంది. ఇది ఎంతైనా అప్పు చేసేస్తుంది, ఏదైనా అమ్మేస్తుంది, ఎందుకంటే నా కొడుకు బాగుండాలి, అంతే కదా? అయితే ఎవరో కొడుకు హాస్పిటల్లో ఉన్నాడు, ఈ అమ్మ అమ్ముతుంది ఆస్తులు? అమ్మదు. కారణం ఏంటంటే తన కొడుకు కనుక, తనకు ఒక బంధం ఉంది కనుక తన కొడుకు గురించి ఏదైనా చేయాలనుకుంటుంది దేవుని పిల్లరా. అంటే ఒకరి కింద ఒకరు పని చేయాలంటే ఏదైనా ఒక బంధం అనేది ఏర్పాటు అనేది ఉంటేనే అదేం జరుగుతుంది, చేయగలము. ఇదిగో నా తమ్ముడు గురించి నేను చేయాలంటే ఇదిగో బంధం ఉండాలి, నా అన్న గురించి నేను చేయాలంటే ఒక బంధం ఉండాలి, నా తండ్రి కొరకు నేను చేయాలంటే ఒక బంధం ఉండాలి, నా తల్లి కొరకు నేను చేయాలంటే ఒక బంధము ఉండాలి. ఇప్పుడు ఆలోచించండి, పండుగ వచ్చింది కదండి, పండుగ వచ్చింది, ఇదిగో క్రిస్మస్ వస్తుంది, మళ్ళీ సంక్రాంతి, ఈ పండుగలన్నీ వస్తున్నాయి. ఈ పండుగలో బట్టలు ఎవరెవరు తీసుకుంటారండి? ఎవరెవరు తీసుకుంటారు? ఇదిగో తల్లిదండ్రులు పిల్లలకు బట్టలు తీస్తారు. అదే పక్కింటికి ఎదురింటికి తీస్తారా? తీరు. కారణం ఏంటి చెప్పండి? ఇదిగో పిల్లలకు తల్లిదండ్రులకు బంధం ఉంది కనుక ఇది పండగ వచ్చే కానీ ఏమని ఆలోచిస్తున్నారంటే నా పిల్లలకు బట్టలు కావాలి, కొనాలి అనే ఆలోచనతో తక్కువ ఉన్నవాడు తక్కువ కొనుక్కుంటున్నాడు, ఎక్కువ ఉన్నవాడు ఎక్కువ కొనుక్కుంటాడు. అయితే ఎందుకు అలా కొనుక్కుంటారంటే ఆ బంధాలు అలా ఉన్నాయి. దేని పిల్లలు బంధాలు అలా ఉన్నాయి. అదే మీరు ఆలోచించండి, అదే కొడుకు మనకు దూరం అయితే బాధ ఉంటుందా ఉండదా? బాధ ఉంటుంది, బంధం ఉంది కనుక. దూరం అయిపోయాడు అనుకోండి, బాధ కూడా ఉంటుంది. దగ్గరుంటే సంతోషం ఉంటుంది, దూరం అయిపోతే బాధ ఉంటుంది. వీటన్నిటికీ మనకేం అర్థమవుతుందంటే బంధం ఎలాగుందైతే బంధం అంత గట్టిగా ఉంది కాబట్టి మనకు బాధ కలుగుతుంది, మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇవన్నీ మనం ఆలోచిస్తున్నప్పుడు దేవుడు మనకేమవుతాడు, దేవుడికి మనకు మధ్య బంధం ఏముంది అని మనం ఆలోచించగలిగితే దేవుని పిల్లరా, ఏ బంధం లేకుండా అన్నీ మనకి ఇస్తాడా చెప్పండి? ఈరోజు ఇంత చక్కగా గాలి పీల్చుకుంటున్నాం కదా, మరి గాలి ఎవరు చేశారు? ఏ కంపెనీ చేసింది? ఏ కంపెనీ చేసిందంటే ఏ కంపెనీ పేరు కూడా చెప్పలేము మనం, ఎందుకంటే అసలు మనుషులు చేసింది గాలి కాదు. ఎవరికి అడిగినా, చిన్న పిల్లడికి అడిగినా ఒరే గాలి ఎవరు చేశారా అని అడిగితే ఇది గాలి దేవుడు చేశాడని అంటారు. మరి దేవుడు గాలి చేసి నీకెందుకు ఇచ్చాడు? ఒరే వర్షం ఎవరా రప్పిస్తున్నారంటే ఏ మనిషి పేరు మనం చెప్పలేము, కానీ చిన్నపిల్లడికి అడిగినా చెప్తాడు వర్షం ఎవరు రప్పిస్తున్నాడు అంటే దేవుడు. మనకెందుకు వర్షాన్ని ఇస్తున్నాడు? నీరు మనకెందుకు ఇస్తున్నాడు? అంటే ఆయనకి మనకు ఏదో ఒక మధ్యలో ఒక బంధము ఉంటుంది కనుక దేవుని పిల్లరా, బంధం ఉంటుంది. ఇదిగో సూర్యుడు మన కొరకు ఉదయింపు చేయడం ఎందుకు? ఎన్నో కోట్ల సంవత్సరాల నుండి సూర్యుడు అలాగే ఉదయిస్తున్నాడు, అలాగే అస్తమిస్తున్నాడు, అలాగే ఉదయిస్తున్నాడు, అలాగే అస్తమిస్తున్నాడు. కొరకు వస్తున్నాడు, ఎవరి కోసం వెళ్ళిపోతున్నాడు చెప్పండి? ఇదో సకల జీవకోట రాశి కోసం మొత్తం జాతులు, అది పక్షి జాతి అవ్వచ్చు, వృక్ష జాతి అవ్వచ్చు, జంతు జాతి అవ్వచ్చు, ఏవైనా సరే వాటన్నిటికీ కూడా ఏం చేస్తున్నాడంటే సూర్యుడు చాలా అవసరము పడుతున్నాడు. మనిషికి కూడా చాలా సూర్యుడు అవసరం పడుతున్నాడు. చూడండి, చలికాలం వచ్చేసిందా? చలికాలం వచ్చింది. ఇప్పుడు సూర్యుడు మనకు తట్టుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాం. చూడండి, ఈ చలికి తట్టుకోలేక వెళ్ళిపోతున్నాం. అంటే అంత పెద్ద సూర్యుడు మన మీద వెలిగింపు చేస్తున్నాడంటే అసలు అంత అవసరం ఏటొచ్చింది? అంత అవసరం ఏటొచ్చింది? ఇదిగో రాత్రిపూట చంద్రుడు వెన్నులు కానీ, ఇదిగో మనం పడుకోవడానికి చీకటి కానీ, పని చేయడానికి పగల కానీ, ఇవన్నీ మనుషులు చేసినవి కావు అనుటకు మనకి ఇంకేమైనా సాక్ష్యాలు కావాలా? అవసరం లేదు. ఇవన్నీ మనుషులు చేసినవి కాదు, దేవుడే చేసినవి, దేవుడే చేసినవి. అందుకే సృష్టిని చేశాడు కనుక ఆయన ఏమన్నారంటే సృష్టికర్త అన్నారు, సృష్టికర్త అన్నారు. ఇప్పుడు ఇన్ని చేసి నీకెందుకు ఇవ్వాలా?
నీకెందుకు ఇవ్వాలి? ఇన్ని చేసి నాకెందుకు ఇవ్వాలి? ఇన్ని చేసి మనకి అందరికి ఎందుకు ఇవ్వాలంటే, ఎందుకు ఇవ్వాలంటే మధ్యలో ఏదో ఒక బంధము ఉంది. దేవుని వల్ల మధ్యలో ఏదో బంధం ఉంది. బంధాలు లేకుండా ఎవరి కింద ఎవరి పని చెయ్యరు. ఇదిగో నక్షత్రాలు మనకు కనిపిస్తున్నాయంటే, ఆ నక్షత్రాలు వెనక వెలుగు ఉందంటే, ఆ వెలుగు మనకు వెలిగింపు చేస్తున్నాడంటే, ఆ వెలుగుతో మనకు పని ఉందంటే, ఆ వెలుగు కొరకు నక్షత్రాలు చేశాడంటే, ఆ నక్షత్రాలు మనకి ఎందుకు వెలుగు ఇవ్వాలి, అవి ఎందుకు అక్కడ పెట్టాలంటే, ఇదిగో ఏదో ఒక బంధము ఉంది దేవుని పిల్లలు. ఇదిగో తినే పండు చూడండి, తినే పండు ఏంటి, ఇవి దేవుడు చేశాడా? అవునండి. పళ్ళు జాతి అనేది ఎవరు చేశారండి? దేవుడు చేశాడండి. ఏంటి, మనకు ఆ పళ్ళు జాతులు మనం చూసేటప్పుడు మనకు ఒకటి గుర్తు రావాలి. ఏంటి గుర్తు రావాలంటే, ఒక తల్లి వంట వండిన తర్వాత పిల్లల కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందంటే, ఆ వంటలో వండిన ఏవైతే తప్పేళ్ళు ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఏం చేస్తుందంటే మూతలు వేస్తుంది. ఎందుకు తల్లి మూతలు వేస్తుందంటే, అందులో ఏవైనా పడిపోవచ్చని. ఎందుకు పడిపోతాయి? ఏవైనా పడిపోతాయి కనుక మీద మూతలు పెడుతుంది. అంటే బాధ్యత. ఇది నా పిల్లలు తిన్నారంటే అనారోగ్య పాలు అయిపోతారు అని. అంటే ఒక తల్లికి ఒక బాధ్యత వచ్చింది. ఇదిగో మూతలు వెయ్యాలి అని బాధ్యత వచ్చింది. ఈరోజు మనం తినే ప్రతి పండుని చూడండి, దాని మీద ఏముంది? మీద తోలు ఉంటుంది, తొక్క ఉంటుంది. మీరు ఏ పండు తీసుకోండి, మీద ఏముంటుంది చెప్పండి? తొక్క ఉంటుంది. తొక్క ఒలిసే మనం ఏం చేస్తాం? తింటాం. అంటే పండును చేసినప్పుడే దేవుడు ఒకటి ఆలోచించాడు, దీనిలోనికి ఏమి కూడా వెళ్ళకూడదు అని. ప్రతి దాని మీద తొక్కుంటున్నది. ఇకపోతే ఇంకా భూమి లోపలికి వెళ్ళామనుకోండి, ఇదిగో ఎర్రదుంప, తెల్లదుంప, చెలక్కాయలు, బంగాళదుంప, ఇవి కూడా మనకు కనిపిస్తాయి. ఇవన్నీ కనిపించినప్పుడు ఇవి ఎలా కనిపిస్తాయి? అన్నీ కూడా తొక్కలతో మనకు కనిపిస్తాయి. అన్ని తొక్కలు మనం తీసుకోవాలి. ప్రతి తీసుకోకపోతే తినలేం మనం. అంటే ఒక శలక్కాయ గింజలకు కూడా ఒక తొక్క కనిపిస్తుంది, ఒక దుంపకు కూడా ఒక తొక్క కనిపిస్తుంది, ఒక ఎర్ర దుంపకు కూడా తొక్క కనిపిస్తుంది. అంటే నిజంగా అవి చేసేటప్పుడే దేవుడు వాటి పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు. ఒక తల్లి తన పిల్లల పట్ల ఎలా అయితే జాగ్రత్తలు తీసుకుంటుందో, దేవుడు కూడా తన పిల్లల పట్ల జాగ్రత్తను తీసుకుంటున్నాడు. దేవుని పిల్లలు జాగ్రత్తను తీసుకుంటున్నాడు. అంటే ఎన్ని జాగ్రత్తలు అంటే ఎన్ని చెప్పగలం? మీరు చేసినది ఏదైనా, దేవుడు చేసినది ఏదైనా చూడండి, ఇదిగో మనుషులు చేసిన స్వీట్లు ఉంటాయి చూడండి, దాని మీద మూతలు ఉండదు. ఏం పిల్లలు మనుషులు చేసే వాటి మీద ఉండవు. ఇదిగో మనం వెళ్తుంటాము దుకాణాలకు వెళ్ళినప్పుడు, ఇది రోడ్డు పక్కన బోర్డు కనిపిస్తాం, నూడిల్స్ అని, పకోడని, అదని ఇదని కనిపిస్తుంటాయి. దాని మీద ఏని మీద మూత ఉంటుందా? మూత ఉండదు. ఎందుకంటే ఆడు పోతేటి పోకపోతేటి, మాకు బేరం అవుతుందా అవ్వట్లేదా అలా ఆలోచిస్తాడు. ఎందుకంటే బాధ్యత లేని మనుషులండి, బాధ్యత లేదు. ఇదిగో నేను ఇలా ఉంచాను కదా, దీని మీద దుమ్ము పడుతుంది, ధూళి పడుతుంది, ఇది అమ్ముతున్నాను కదా, వీళ్ళు తిన్నారనుకోండి, ఎవరైనా తిన్నారనుకోండి వాళ్ళు అనారోగ్య పాలైపోతారని ఒక బాధ్యత అనేది లేదు దేవుడు. ఎందుకు బాధ్యత లేదంటే, ఆడికి నీకేం బంధం ఉంది? నీకు జబ్బు వస్తే ఆడొస్తాడా? నీకు బాధ కలిగితే వాళ్ళు వస్తారా? వాళ్ళు రారు. అందుకే వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా రోడ్ల మీద వదిలేసి మనకు కనిపిస్తుంది. రోడ్డు మీద ఒక్కటేటండి, ఎన్నో ఉన్నాయి కనిపిస్తుంటాయి మనకి, ఎన్నో మూతలు లేనివి. ఇస పదార్థాలు అమ్మినట్టు అమ్ముతున్నారండి ఈరోజు. తినేస్తున్నారు. ఇదిగో అనారోగ్యాలు పాలైపోయింది, డాక్టర్ల దగ్గరికి వెళ్ళిపోతున్నారు. అంటే బాధ్యత అనేది అమ్మిన వారికి ఉండాలి, కానీ బాధ్యతని అమ్మిన వాడికి లేదు. కారణం కూడా వచ్చి కొంటాడు దేవుని పిల్లలు. కానీ అదే దేవుడు తీసుకోండి, మట్టిలో పుట్టిన దాని మీద కూడా మోతేసాడు. బాధ్యత అది, నా పిల్లలు తినాలి, బాధ్యత అది. పమిడికాయని తీసుకోండి, ఎలా ఉంటుంది పమిడికాయ? అందులో నీళ్ళేంటి, అందులో గుర్జు ఏంటి, దాని మీద పీస్ ఏంటి, దాని మీద అందమైన కలర్ ఏంటి, అవన్నీ కనిపిస్తున్నప్పుడు, అవన్నీ మనం చూస్తున్నప్పుడు ఏం గుర్తు వస్తుందంటే, దేవుడు ప్రేమ మనకు గుర్తు వస్తుంది. దేవుడు మన పట్ల ఎలా ఉన్నాడంటే బాధ్యత కలిగి ఉన్నాడు. దేవుడు బాధ్యత కలిగి ఉన్నాడు. మరింత బాధ్యత కలిగి ఉన్న దేవుడు, ఇంత ప్రేమ కలిగి ఉన్న దేవుడు, ఆలోచించండి. ఏ బంధం లేకుండా ఇన్ని జరిగిస్తాడా దేవుని పిల్లలు? ఇన్ని జరిగిస్తాడా? ఎప్పుడైనా ఆలోచించారా? అమ్మ ప్రేమను గుర్తుపెట్టిన మనిషి, నాన్న ప్రేమను గుర్తుపెట్టిన మనిషి, ఇదిగో అమ్మ నాన్నను ఇచ్చిన దేవుని ప్రేమను గుర్తుపట్టాడా మనిషి? లేదండి, గుర్తుపట్టలేదు. ఒరేయ్, అమ్మ 9 నెలలు మోసింది, కష్టమే, ఓకే, కానీ అమ్మ 9 నెలల్లో చాలా రెస్ట్ తీసుకుంది.
అమ్మ 9 నెలలు చాలా రెస్ట్ తీసుకుందిరా, కానీ అదే 9 నెలలు నేను నిర్మించాడు చూడు, ఆ నిర్మించిన దేవుడు మాత్రం రెస్ట్ అనేది తీసుకోలేదు. నిన్ను నిర్మించే దేవుడు కొనకడు, నిద్రపోడు. నిద్రలేని రాత్రులు ఆయనకున్నాయి, నిద్రలేని పగళ్ళు ఉన్నాయి. ఎందుకంటే నీ తల్లి గర్భంలో నిన్ను రాత్రి వస్తే పడుకుంది, పగలు కూడా పడుకున్నది, కానీ నిద్ర లేకుండా నిర్మించిన వాడు దేవుడు. అంటే ఇప్పుడు కన్న తల్లిదే అంత బంధం అంత గట్టిగుంటే ఇప్పుడు నిర్మించిన దేవుడు నిద్రలాగా కష్టపడిన దేవుడు. చెప్పండి ఎంత గట్టి బంధం ఉంటుంది. ఆ బంధము సమాజంలో మనుషులకు అర్థం కావట్లేదు, దేని పిల్లలు అర్థం కావట్లేదు. ఆ బంధం ఎంత గొప్పదంటే, ఇదిగో మనుషులు చూపించే ప్రేమ కన్నా గొప్పది. మనుషులు చూపించి ఇదిగో 60 సంవత్సరాల జీవితంగా చూపించిన ప్రేమ కన్నా గొప్పదండి. ఆ ప్రేమ ఎందులో కనిపిస్తుందంటే, తినే రుచుల్లో మనకు కనిపిస్తుంది, పీల్చే వాసనల్లో మనకు కనిపిస్తుంది, కురిచే వానలో మనకు కనిపిస్తుంది, తాకే గాలిలో మనకు కనిపిస్తుంది. దేవుని ప్రేమ అనుదినము నిత్యం మనల్ని వెంటాడుతూనే ఉంది, కానీ ఆ ప్రేమనే మనం గుర్తు తెచ్చుకోవట్లేదు. దేని అమ్మ చనిపోయిన తర్వాత మనకు కొన్ని గుర్తు వచ్చేస్తుంటాయి. ఇదిగో మా అమ్మ నాకు అది ఉండింది, మా అమ్మ ఎలా చూసింది, మా అమ్మ దగ్గర నేను పడుకున్నానని. అమ్మ ఏమైనా ఫోటోలు ఉంటే ఆ ఫోటోలు చూసి మనం మాట ఏం చేస్తుంటాం అంటే గుర్తు వచ్చేస్తుంటుంది. ఇదిగో చనిపోయిన తల్లిని జ్ఞాపం చేసుకుంటూ మనం ఏడుపు వచ్చేస్తుంటుంది. ఎందుకంటే ఆమె చూపించిన ప్రేమ, ఆ ప్రేమకి మనం ఎన్నో సందర్భంలో మనం ఆ ప్రేమను పొందుకున్నాం కనుక, ఆ పొందుకున్న ప్రేమ గుర్తొచ్చినప్పుడు, ఆ తల్లి గుర్తొచ్చినప్పుడు మనకు ఎంతో బాధ వేదన కలుగుతుంది. దేవుని పిల్లలు, ఒకవేళ తల్లి ప్రేమ అంత బాధ వేదన కలుగుతున్నప్పుడు, ఇదిగో మన పరలోకపు దేవుని ప్రేమ కూడా చూడండి, ప్రతి క్షణము కూడా మనతోనే తాకుంది. ఈ గాలి, నీరు, ఆహారాలు ఇవన్నీ కూడా ఎనీ టైం ప్రతి దినం కూడా మనతోనే తాకున్నాయంటే, నిజంగా ఆ పెట్టిన ఆ గాలి, ఆ నీరులో నిజంగా చెప్పండి ప్రేమ లేదండి. ఆయన చేసిన ప్రతి పనిలో ప్రేమ ఉందండి, ఆయన చేసిన ప్రతి పనిలో బాధ్యత ఉందండి. కానీ మనిషి మాత్రం ఆ బాధ్యతతో ఆలోచించలేకపోతున్నాడు, ఆయన ఇచ్చే వాటిలో ప్రేమ మాత్రం చూడలేకపోతున్నాడు. దేవుని పిల్లలు, ఇదిగో ఇస్తే తినడం అలవాటు చేసుకున్నారు, కానీ ఇచ్చినోడిని మాత్రం జ్ఞాపకం చేసుకున్న ఆలోచన మాత్రం లేదు. ఇస్తే తినడం నేర్చుకున్న మనిషి, ఇదిగో ఇచ్చిన వాడిని జ్ఞాపకం చేసుకున్న ఆలోచన మనిషికి ఈరోజు లేకపోయింది. దేవుని పిల్లలు, అలా ఉండకూడదు. ఇన్నిచ్చాడంటే ఇదిగో మనుషులందరికన్నా గట్టి బంధమే ఉంటుంటుంది. ఆ బంధాన్ని బట్టి మనకు ఈరోజు ఎంత మనం తింటున్నాం, పీల్చుకుంటున్నాం, ప్రతిదీ చలిస్తున్నాం భూమి మీద. దేవుని పిల్లలు, మరి ఏంటో బంధం అంటే, ఇదిగో శరీరాలు వచ్చిన తర్వాత మనకు శరీర బంధాలు బాగా కలిసిపోయాం, అంతే కదా. ఇదే బంధం మనకి శరీర బంధాలు ఉంటే ఏమేమి చేస్తారని చెప్పాను. ఒక కాకి తన నోరుతో కొన్ని పుల్లలు ఏరుకుంటూ వెళ్తుంటుంది. ఎప్పుడు చూసారా? పుల్లలు ఏరుకుంటూ వెళ్తుంటుంది. ఆ పుల్లలు ఏరుకుని వెళ్ళి ఆ చెట్టు మీద ఏం చేస్తుందంటే ఒక్కొక్క పుల్ల గూడులాగా కడుతుంది. ఎందుకు కడుతుంది? పిల్లలు వస్తారని. ఇక పిల్లలు ఎప్పుడు వచ్చారో ఆ పిల్లలకు ఆహారం ఎక్కడెక్కడ నుండో సంపాదించుకొని వస్తుంటుంది. ఎక్కడో ఆహారం సంపాదించుకొని తన పిల్లల దగ్గరికి ఎందుకు వెళ్తుందంటే, మరి ఇంకొక పిల్లల దగ్గర వెళ్ళవచ్చు కదా. తల్లి పిల్లల బంధం. జంతువుల్లో కూడా అన్ని బంధాలు మనం చూస్తున్నాం. దేని పిల్లలు, జంతువులు బంధాలు కనిపిస్తున్నాయి, పక్షుల్లో బంధాలు కనిపిస్తున్నాయి, చెట్లలో కూడా బంధాలు ఉంటాయి. ఇన్ని బంధాలు కలిపిన దేవుడు ఎంత పెద్ద బంధమే ఉంటుందో మనం ఆలోచించండి. ఎంత పెద్ద బంధం అయితే ఇన్ని బంధాలు జతకడుతున్నాడు చెప్పండి, చెప్పండి. అందుకే బైబిల్లో ఎఫెసీయులకు రాసిన పత్రిక, అందరికీ తండ్రైన దేవుడు ఒక్కడే. అంటే దేవుడు అందరికీ ఏమైపోతాడని ఉంది అక్కడ, తండ్రి అయిపోతారు. అంటే భూమి మీద ఉన్న తండ్రిని మనం పిలుచుకుంటాం, ఈయన నా తండ్రి. ఆయన మన తండ్రిని ఎవరు చెప్తారు మనకి? మన తల్లి మనకు చెబుతుంది, ఈయన మన తండ్రిని. అప్పుడు నుండి మనం నమ్ముతాం, తండ్రిని అక్కడ నుండి పిలుచుకుని వెళ్తాం. ఇప్పుడు దేవుడు మన తండ్రి అంటాడు. అంటే ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా ఏమవుతాడు అంటే తండ్రి అవుతాడు. ఈ తండ్రి అవుతారని ఎవరు చెప్పారు? ఇదిగో తండ్రి అవుతాడని యేసుక్రీస్తు చెప్పాడు. ఇదిగో మీరు ప్రార్థన చేసినప్పుడు పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయండి అన్నాడు.
అంటే యేసుప్రభువు ఏం చెప్పాడు? ఇదిగో పరలోకములో ఉన్న దేవుడు మీకేమవుతాడంటే తండ్రి అవుతాడు అన్నాడు. అంటే భూమి మీద ఉన్న మనుషులకి పరలోకం ఉన్న దేవుడికి మధ్యలో ఏ బంధం ఉంది? తండ్రి బంధము ఉంది. ఇప్పుడు ఈ తండ్రి బంధం ఏ విధంగా తండ్రి బంధం అంటే ఏ విధంగా తండ్రి బంధం అంటే, ఇదిగో శరీరం కన్నాడు కనుక, మన తండ్రి ఉన్నాడు కనుక ఈ శరీరం తండ్రి అంటున్నాం. మరి ఈ శరీరాన్ని నడిపించింది ఎవరు? అంతే కదా, ఈ శరీరం నడిపించాలి కదా, ఈ శరీరం నడిపించాలి. ఈ మైక్ని పలికించింది ఎవరు? కరెంటు. మైక్ను పలికిస్తుంది ఎవరు? కరెంటు. కరెంట్ లేకపోతే ఈ మైకు పలకదు. కరెంట్ లేకపోతే మైక్ ఎలాగ పలకదు, ఆత్మ లేకపోతే మన నోరు కూడా సౌండ్ ఉండదు. చచ్చిపోయినోడి దగ్గరికి వెళ్ళండి, చెక్కండి, గిల్లండి, కొట్టండి, తిట్టండి, సౌండ్ ఏంటి ఉంటుందా? ఏ విధమైన సౌండ్ ఉండదు. ఎందుకు సౌండ్ ఉండదంటే ఆ శరీరంలో ఉన్న వాడు ఆత్మగా వాడు బయటికి వెళ్ళిపోయాడు. ఖాళీ చేసిన ఇంట్లో ఏ సౌండ్లు కూడా రావు. అదేనా? ఖాళీ చేసిన ఇంట్లో ఏ సౌండ్ రావు. ఇదిగో దేహాన్ని ఖాళీ చేస్తుంది ఆత్మ ఒకరోజు, ఆ రోజు ఈ దేహానికి ఎన్ని చేసిన సౌండ్ రాదు. కనుక శరీరం ఉంది, శరీరం నడిపించే ఆత్మ కూడా ఉంది. ఇప్పుడు శరీర తండ్రులు ఉన్నారు కనుక ఇప్పుడు ఆత్మల కన్ను తండ్రి కూడా ఉన్నాడు. ఆయనే దేవుడు, మనకు అర్థం అవ్వాలి. ఇప్పుడు శరీర తండ్రి పిల్లలు కొంత కష్టపడితే ఇప్పుడు ఆత్మలకు తండ్రి ఇంకెంత కష్టపడతాడు ఆలోచించండి. ఇంకెంత కష్టపడతాడంటే చాలా కష్టపడతాడు దేవుని, చాలా కష్టం. ఎందుకంటే ఆయన మనల్ని కన్నాడు. దేవుని పిల్లరా, ఆయనే మనల్ని కన్నాడు. ఒకసారి ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 18వ వచనం, నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును అన్నాడు. చూడండి, నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గము అన్నాడు. మరొక కింద మాట చదువుదాం, నిన్ను కనిన దేవుని అని చూడండి. అంటే నిన్ను కన్నదెవరు? దేవుడు అంటున్నాడు. నిన్ను పుట్టించింది ఎవరు? దేవుడు అంటున్నాడు. అంటే పుట్టుక కనడములో కూడా దేవుడు ఉన్నాడు మనకు అర్థమవుతుంది. ఎలా? ఆత్మగా. ఆత్మగా ఉన్నాడు దేవుడు, ఆత్మకు కూడా ఉన్నాడు. ఇప్పుడు ఎలాంటి అర్థం అయిపోయిందంటే ఆయన మనల్ని కన్నాడు. కన్నవాడు ఏమైపోతున్నాడు? తండ్రి అవుతున్నాడు. ఆ తండ్రికి కొడుకున్న బంధం ఏదంటే ఆత్మ బంధము. ఈ ఆత్మ బంధం ఉంది కనుక దేవుని పిల్లరా ఈరోజు మనకు కావలసిన గాలి, కావలసిన నీరు, కావలసిన వస్తున్నాడంటే ఆత్మ బంధం ఉంది కనుక. ఏ బంధము లేకపోతే నువ్వు ఇతరులకు ఎలాగైతే చేయవో దేవుడు కూడా ఏ బంధం లేకపోతే ఎందుకు చేయాలి? అవసరత లేదు. మరి ఇన్ని చేస్తున్నాడంటే అర్థం ఏంటంటే ఆత్మ బంధం ఉంది కనుక దేవుని పిల్లరా. ఇప్పుడు ఆత్మబంధం ఎంత గొప్పదో కొన్ని విషయాలు చెప్తాను, ఆలోచించండి. ఆత్మబంధం ఎంత గొప్పదో. ఈరోజు క్రిస్మస్గా యేసుక్రీస్తు వచ్చాడు అని మనం చెప్పుకుంటున్నాం, అంతేనా? క్రిస్మస్గా యేసుక్రీస్తు వచ్చాడు. ఇంతకీ యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు భూమి మీదకి? రక్షించడానికి. పాపులు ఎవరు? దేవుని పిల్లలే కదా. పాపులు ఎవరు? దేవుని పిల్లలే కదా. మరి దేవుని పిల్లలను రక్షించడానికి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. వచ్చిన విధానం ఎలాగుందంటే ఇదిగో పరలోకము నుండి భూమి మీదకి వచ్చాడు. ఎలా వచ్చాడంటే ఇదిగో శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. శరీరాన్ని ధరించుకుని ఆయన ఎక్కడికి వచ్చాడంటే ఇదిగో పేదింట్లో మరియ గర్భాన్న పుట్టిన ఆయన పశువుల తొట్లో పారుండాడు అన్నాడు. ఎందుకు పశువుల తొట్లో దేవుని పక్కన ఉన్న ఆయన పశువుల తొట్లోకి ఎందుకు వచ్చాడు చెప్పండి? ఇప్పుడు పశువుల తొట్లోకి ఎందుకు వచ్చాడు చెప్పండి? తన పిల్లలను కాపాడాలి. అంటే తన పిల్లల్ని కాపాడడానికి తానే ఏం చేసుకుంటున్నాడు? తగ్గించుకుంటున్నాడు అని అడుగుతున్నాను. అంత తగ్గించుకొని అక్కడి నుండి రావడానికి కారణం ఏంటి చెప్పండి? బంధం ఉంటే వస్తాడా? బంధాలు లేకపోతే వస్తాడు చెప్పండి? బంధం ఉంటే వస్తాడు దేవుని పిల్లలు. ఇదిగో పరలోకములో ఉన్న యేసుక్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే తన పిల్లలందరిని కూడా ఇదిగో రక్షించడానికి వచ్చాడు. ఎందుకు రక్షించాలంటే బంధం ఉంది కనుక దేవుని పిల్లలు. బంధం.
ఇదిగో అందరూ త్రోవ తప్పి వెళ్ళిపోతున్నారు. ఈ త్రోవ తప్పి వెళ్ళిపోయిన అందరిని ఏం చేయాలంటే దేవుని వైపు మళ్ళించాలి, దేవుని కొరకు బ్రతికేటట్టుగా చేయాలి, దేవుడి పనుల్లో ఉండేటట్టుగా చేయాలి, దేవుడు ఎవరో చెప్పాలి, దేవుడు అంటే ఏంటో తెలపాలి అని యేసుక్రీస్తు భూమి మీద మన అందరినీ కూడా తండ్రి చెంతకు తీసుకువెళ్ళడానికి ఆయన ఏం చేశాడంటే తన్ను తానే తగ్గించుకున్నాడు. తగ్గించుకున్నాడంటే అర్థం ఏంటంటే ఎవరి కోసం తగ్గించుకున్నాడు? మీరు సినిమాలో మనం పాత సినిమాలు అప్పుడు చూసేవాళ్ళం కదండి. అప్పుడు సినిమాలు చూస్తే అప్పుడు ఎన్టీఆర్ వచ్చి ఈ సినిమాలు హీరో దెబ్బలు కాస్తుంటాడండి. దెబ్బల మీద దెబ్బలు కొడుతుంటారు. ఎందుకబ్బా హీరోని దెబ్బలు కొడుతున్నారు అని మనం ఆలోచిస్తే హీరో తల్లిగారిని కానీ, హీరో పిల్లల్ని కానీ, హీరో భార్యని కానీ దొంగలు ఏం చేస్తారంటే ఎత్తుకెళ్ళిపో ఉంటారు. ఒకవేళ నువ్వు దొంగలు కొట్టాడు అనుకోండి, ఆ పిల్లల్ని తల్లిని చంపేస్తారు. అంతేనా? ఇప్పుడు వాళ్ళు రక్షించుకోవాలంటే హీరో ఇప్పుడు ఏం చేయాలి? దెబ్బలు కాయాలి. నేను అడుగుతున్నాను, ఆ దెబ్బలు ఎందుకు కాయాలి చెప్పండి? తన వారి కోసం దెబ్బలు కాయాలి, తన వారి కోసం మాటలు కాయాలి. ఇది మీకు అర్థమైతే దేవుని పిల్లరా, ఇదిగో భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు కూడా దెబ్బలు కాశాడు. ఎందుకు దెబ్బలు కాశాడు చెప్పండి? ఇప్పుడు తన వారి కోసం ఎలా దెబ్బలు కాశాడో తెలుసా? ఏంటి, ఈ శరీర బంధాల్లో ఏ బంధము కూడా అన్ని దెబ్బలు కాయదండి. ఎవరైనా పిల్లల కోసం దెబ్బలు కోస్తారండి? 1, 2 అంటారు. ఏంటి, రక్తాలు జుర్రు పోయినంత కొట్టిన ఒప్పుకుంటారండి? ఏ తల్లిదండ్రులు ఒప్పుకోరండి. ఇదిగో శరీర బంధం కోసం డబ్బు పెడతామండి, శరీర బంధం కోసం రక్తం ఇస్తామండి, శరీర బంధం కోసం ఇదిగో మన దగ్గర ఉన్నది అమ్మేస్తామండి. కానీ శరీర బంధం కోసం ప్రాణాలు అవ్వడం చాలా కష్టం. శరీర బంధం కోసం ఇదిగో పరిశుద్ధులుగా బ్రతకడం ఇంకా కష్టం. ఏ తల్లిని ఏ తండ్రినా ఇదిగో మీ పిల్లల కోసం మీరు పరిశుద్ధులుగా బ్రతకాలంటే, తప్పు చేయకుండా బ్రతకాలంటే ఎవరైనా ఉన్నారండి? అది ఎలాగవుతుంది బాబు అంటారు. అది ఎలాగవుతుంది? శరీర సంబంధాలు మీరు ఎవరన్నా ఆలోచించండి. ఇదిగో మీ పిల్లలు ఇదిగో బాగుండాలంటే అసలు మీరు పాపమే చేయకూడదండి అని అన్నారు అనుకోండి, అది ఎలాగవుతుంది బాబు అంటారు. అబద్ధమే ఆడకూడదంటే అది ఎలాగవుతుంది బాబు అంటారు. అంటే అది ఎవరి వల్ల కాని పని, దేవుని పిల్లలు కాని పని. కానీ యేసుక్రీస్తు పాపమే చేయలేదు, అబద్ధం ఆడలేదు, తప్పులు చేయలేదు. ఎందుకు చేయలేదు ఇప్పుడు మీరు చెప్పండి? ఒకవేళ ఆయన తప్పులే చేస్తే అసలు ఈ లోకానికి రక్షణ లేదు. ఈరోజు క్రిస్మస్ అనుకుంటున్నాం, మనం చేసుకుంటాం క్రిస్మస్. ఆయన పాపం చేస్తే ఇక ఎవరు చేసుకుంటారు ఆయన క్రిస్మస్? ఆయన పుట్టుక గురించి ఎవరు చెప్పుకుంటారు? ఎందుకంటే అందరిలో ఆయన కూడా పాపుల్లోగా కలిసిపోతాడు. ఇంకేముంది? ఏం లేదు ఇంకా. కానీ తన పిల్లల్ని రక్షించాలి, దేవుని వైపు మళ్ళించాలంటే ముందు ఆయన ఏం చేయకూడదంటే పాపం చేయకూడదు. పాపం అనేది చేయకపోతేనే రక్షించగలడు. పాపం చేస్తే ఏమి రక్షించగలడు? ఇప్పుడు నాకే పెద్ద జబ్బు ఉంది, నిన్నేమి రక్షించగలను? నాకు జబ్బు లేకపోతే నాకే పెద్ద పెద్ద జబ్బులు ఉన్నాయి, నిన్ను ఎలా రక్షించగలను? అలాగే పాపము చేసిన వారిని రక్షించాలంటే పాపము చేయకూడదు. ఇదిగో యేసుక్రీస్తు పాపము చేయని వాడుగా ఉన్నాడంటే అది ఎంత కష్టమైన పని తెలుసా? అసలు అబద్ధం ఆడకుండా పరిశుద్ధుడిగా ఉండాలంటే అది ఎంత కష్టమైన తెలుసా? ఒకవేళ కష్టమైందో లేదో ఒక 10 రోజులు ట్రై చేయి. ఆ 10 రోజుల్లో నువ్వు ఏ పాపము ఏది కూడా చిన్నది కూడా చేయకుండా ఒక్క 10 రోజులు ట్రై చేయి. అందులో ఉలివి అంత నీకుండా, మోసం మాట్లాడకుండా, అసలు తప్పుడు మాట్లాడకుండా, తప్పుడు అబద్ధాలు ఏమి కూడా చేయకుండా అసలు 10 రోజులు ట్రై చేయి. ఉండగలమో లేదో 10 రోజులు చేయరి, ఉండలేమండి. ఏదో ఒక విషయంలో హృదయంలోనైనా సరే ఏదో తప్పుడు ఆలోచన వచ్చేస్తుంది, మనసులోనైనా సరే ఏదో ఒక తప్పుడు ఆలోచన వస్తుంది. ఇప్పుడు హృదయంలో మనసులో కూడా తప్పుడు ఆలోచనలు లేకుండా ఉండమంటే ఎవడు ఉండగలడా? ఎవరు ఉండలేరు. దేవుని పిల్లలు ఎవరు ఉండలేరు. కానీ యేసు ప్రభు తన తానే రిక్తినిగా తగ్గించుకున్న ఆ స్థాయిలో ఉన్నాడంటే అర్థం ఏంటో తెలుసా? తన పిల్లలను తాను రక్షించాలి. ఇదిగో తండ్రి వద్దకు నడిపించాలంటే అలా బ్రతకడం అంటే ఎంతో గొప్ప మాట. కారణం ఏంటంటే బంధం ఉంది. ఈరోజు మన ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నట్టు అవ్వట్లేదు అనుకుంటున్నాం. అదే ఓర్పు అండి. దేవుని పిల్లలు దేవుడు ఓర్చుకుంటాడు. మారుతాడని ఆయన దీర్ఘ శాంతముతో ఎదురు చూస్తున్నాడు. దేవుని పిల్లరా
ఎదురు చూస్తున్నాడు. అందుకే మనం మారాలని ఆయన రాక జరిగింది. మనము మారాలని ఆయన పరిశుద్ధుడిగా బతకడం జరిగింది. మనం మారాలని ఆయన కొరడలతో దెబ్బలు తినడం జరిగింది. మనం పరలోకం వెళ్ళాలని ఆయన ప్రాణం పెట్టడం కూడా జరిగింది. ప్రాణమే పెట్టాడంటే ఏ బంధం లేకుండా ప్రాణాలు పెడతారా దేవుని పిల్లరా? ఏ బంధం లేకుండా ప్రాణాలు పెడతారా? ఏ బంధం లేకుండా దెబ్బలు తింటారా? ఏ బంధం లేకుండా ములికిరీడం పెట్టించుకుంటారా? ఏ బంధం లేకుండా అలాగా ఒక వదుకు తెచ్చిన గొర్రె పిల్ల ఎలాగైతే మౌనంగా ఉండిపోద్దో అలా మౌనంగా ఉండిపోతారా? ఉండరు. అంటే ఇన్ని భరించాడు అంటే, ఇన్ని సహించాడంటే మధ్యలో ఒక బంధము ఉంది. ఆ బంధం ఏంటో తెలుసా? ఆత్మబంధం అండి. ఆత్మబంధం. శరీర బంధాలతో పోల్చుకుంటే ఒక తండ్రి కొడుకులకున్న బంధం అండి. అందుకే ఈ దేవుడు ఎవరి మధ్య ఉంటాడంటే తన వారి మధ్య తన దగ్గర ఉంటాడని చెప్పాడు. ఆయన ఎవ్వరికి దూరం ఉండేవాడు కాడు. అదే ఎపిసిల్ రాసిన పత్రిక చదవండి. ఎపిసిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చదువుదాం చూడండి. ఎపిసిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికి పైగా ఉన్నవాడే. అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు అంటున్నాడు. చూడండి, ఎందరిలో ఉన్నాడండి? అందరిలో. అందరు లోనున్నాడా? అందరు బయట ఉన్నాడా? అందరు లోనున్నాడు అంటున్నాడు. చూడండి, అంటే దేవుడు అనగానే దూరం పరుచుకునే వ్యక్తి కాదు దేవుని పిల్లరా. తన పిల్లలు దూరమైనప్పుడు తన పిల్లల్ని తన దగ్గర రప్పించుకోవడానికి, తన పిల్లల్ని పరలోకం రప్పించుకోవడానికి ఇదిగో యేసుక్రీస్తుకు భూమి మీద పంపించి ఎన్నో శ్రమలు, బాధలు, కష్టాలు ఎన్నెన్నో పడ్డ కారణం ఏంటంటే ఇదిగో మనందరం కూడా తన పిల్లలం. ఈరోజు క్రిస్మస్ మనం చెప్పుకుంటున్నామంటే, ఇంత హ్యాపీగా మనం ఉండగలుగుతున్నామంటే, ఇదిగో పరలోకం వెళ్ళిపోతామని అంత నమ్మకం మనం కలిగి ఉన్నామంటే కారణం ఎవరంటే యేసు క్రీస్తు అండి. ఎందుకంటే ఆయనే మన కోసము ప్రాణాన్ని పెట్టాడండి. మరి ఇంత గొప్ప బంధాన్ని మర్చిపోతే ఎలా దేవుని పిల్లలు? ఇంత గొప్ప బంధాన్ని మర్చిపోతే ఎలా? అసలు ఆ యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో అర్థం చేసుకోకపోతే ఎలా? నీ జీవితం కొద్దిగా ఇలాగ నాశనం చేసుకుంటే ఎలా? ఇదిగో మన బంధాలు ఎక్కడి వరకు ఉంటాయి చెప్పండి దేవుని పిల్లలు? ఇదిగో బ్రతుకున్నంత వరకు ఇంటి దగ్గర ఉంటాయి, చనిపోయిన తర్వాత కాటి దగ్గరికి వెళ్తాయి కదా. మన బంధాలు ఎంతవరకు ఉంటాయి చెప్పండి? మనం ఎంత, ఇదిగో మా ఆయన చనిపోయాడు అనుకోండి, భార్య ఏడుస్తుంది, అలా ఆయన చనిపోయాడు ఎంత ఏడుస్తుందంటే ఇదిగో రోధించి ఏడుస్తుంది. ఎప్పుడు? చనిపోయిన మొదటి రోజు. చనిపోయిన మొదటి రోజు రోధించే. ఎందుకంటే భార్య భర్తల బంధము అలా ఉంటుంది. భార్య భర్త ఇది రోధిస్తుంది మొదటి రోజు. ఇదిగో తీసుకెళ్ళిపోయారు, పాత పెట్టారు. ఇప్పుడు రెండో రోజు మొదట ఏడ్చినంత ఏడుపు రెండో రోజు ఉండదు, మొదట ఉండదు. మూడో రోజు ఏముంటుందంటే ఇదిగో బొట్టు పెడతారని, బొట్లు ఎందుకు ఉండని ఏదో ఒక భోజీ కార్యక్రమము పెడతారు. ఆ భోజీ కార్యక్రమంలో మొదటి ఏడ్చినంత ఏడుపు ఉండదు. ఇకపోతే ఆ రోజు ఎలాంటి భోజీ పెడతారంటే మొక్కలతో భోజీ పెడతారు. ఆ భార్య మొక్కలతోనే తింటుందా లేదా? తింటుంది. అందరూ అంటారు చచ్చిపోయినతో మనం అందరం చచ్చిపోతామా, బ్రతుకున్న మనం తినాలంటారు. అంటే 3 రోజుల్లోనే భర్తను మరిచిపోయే స్థితి వచ్చిందా లేదా? వచ్చింది. ఇదిగో 11 రోజు భోజీ పెడతారు. 11 రోజు కొంచెం ఏడుపులు ఉంటాయి. ఇక 12 రోజు నుండి సరే యథావిధిగా మారిపోద్ది. అది శరీర బంధం. దేని పిల్లలు? శరీర బంధం అన్నీ ఉంటే ఈ శరీర బంధం అంతా మన దగ్గర ఉంటుంది. ఏవీ లేకపోతే మన దగ్గర నిలబడినవాడు ఒక్కడ కూడా ఉండడు. కనుక శరీర బంధాలు ఎక్కడి వరకు ఉన్నాయంటే కాటి వరకే ఉన్నాయి. కాటికి దాటితే లేవు. అసలు ఏమైపోతున్నాడో మనుషులకి తెలియదు. కానీ దేవుడి బంధం అలా కాదు దేవుని పిల్లలు. దేవుని బంధం అలా కాదు. ఇదిగో పుట్టక ముందు నుండి కూడి ఉన్నది, ఇదిగో మరణించిన తర్వాత కలుసుకుని ఉన్నది. ఇదే దేవుని బంధము. పుట్టక ముందు ఉందా బంధం? ఉందా? ఇర్మీయా గ్రంథం మొదటి అధ్యాయం, ఇర్మీయా గ్రంథం మొదటి అధ్యాయము 5వ వచనం చదువుతాం చూడండి. 5వ వచనం. యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును,
ఇక్కడ బాగా ఏంటి మాట క్యాచ్ చేయండి. బైబిల్లో నేను రాయించే మాట కాదు, దేవుడు రాయిస్తున్న మాట. గర్భములో నేను నిన్ను అసలు రూపమే రాకముందే, అదండి. అంటే మనకి ఈ ఆకారం రాకముందు ఎవరితోనో ఒక బంధం మనకు ఉంది అంటున్నాడు. ఈ రూపము రాకముందు ఎవరితోనో ఒక బంధము ఉంది అంటున్నాడు. ఎవరితో ఉండుంటుంది బంధం? ఎవరితో ఉండుంటుంది? నీకు రూపం అవ్వకముందు నేను నిన్ను ఎరిగితిని అంటున్నాడు. అంటే ఎవరితో ఉండదు ఆ బంధం? తల్లితో, తండ్రితో. తల్లిదండ్రులు అంటే రూపాలు వచ్చిన తర్వాత ఈ తల్లిదండ్రుల బంధాలు ఉంటాయి. అసలు రూపమే రాకముందు దేవుడితో బంధం ఉందండి. ఉందా? ఉంది. ఇంకా మనకు బాగా అర్థం కావాలంటే ఏంటి, యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. చూడండి 5వ వచనం ఏంటి? తండ్రి, చూడండి బాగా చెప్తున్నాడు. తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండునో ఆ మహిమతో ఏంటి, మీరు బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ లోకం పుట్టక మునుపు యేసుక్రీస్తున్నాడా లేదా? ఉన్నాడా లేదా? ఉన్నాడా? ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు అంటే అదే బంధం ఏంటండి? ఉందా లేదా? ఆత్మబంధం ఉంది. అంతే. లోకం పుట్టక మునిపే నీ యొద్ద నాకు మహిమ ఉంది తండ్రి. నీ వద్ద నాకు ఉంది. యేసుక్రీస్తు అసలు భూమి మీద రాకముందు, లోకం పుట్టకముందే ఎవరితో ఉన్నాడు? ఎప్పుడు నుండి ఉన్నాడు? లోకం పుట్టక ముందు నుండి అన్నాడు. ఏంటి? మరో మాట చూద్దామా? అసలు ఆ లోకం పుట్టకముందు ఎవరితో ఎలా లింక్ ఉన్నారో చూద్దామా? యోహాను సువార్త 17వ అధ్యాయమే, యోహాను సువార్త 17వ అధ్యాయమే 23వ వచనం చూద్దాం. చూడండి. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి, ఇక్కడ ఏమంటాడు చూడండి, నీవు నన్ను, చూడండి, నీవు నన్ను పంపితివనియు. ఆ పంపక ముందే దేవుడు ఏం చేశాడంటండి? ప్రేమించాడని రాయబడం చూడండి. ఇంకా మీకు అర్థం కావాలంటే 24వ వచనం చదవండి. తండ్రి, నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలని కోరుచున్నాను. జగత్తి పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి అన్నాడు. చూడండి, అర్థమవుతుందా? ఇప్పుడు శరీరం వచ్చిన ప్రేమల గురించి చెప్తున్నాడా? కాదు. జగత్తి పునాది వేయబడక మునిపే నీవు నిన్ను ప్రేమించుతావంటే దేవుడు అంట ప్రేమించాడంటండి. ఎవరిని? యేసుక్రీస్తుని. ఎప్పుడు ప్రేమించాడు? అప్పుడు యేసుక్రీస్తుకి మహిమ ఉందా? మహిమ ఉంది. ప్రేమించాడా? ప్రేమించాడు. అంటే యేసుక్రీస్తు లోకం పుట్టక ముందు నుండే దేవుని దగ్గర ఉన్నాడు. దేవునికి యేసుక్రీస్తుకి ఏముంది చెప్పండి? బంధం ఉంది. బంధం. అంతేనా? ఏంటి, యేసుక్రీస్తునే ప్రేమించాడండి అని మీరు అనుకుంటారా? అలాగనుకుంటే 26వ వచనం కూడా చదవండి. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉంచినట్లు నేను ఎవరందు ఉండినట్లును వారికి నీ నామము తెలియజేసి తిని అన్నాడు. చూడండి 23వ వచనంలో చదువుతాం. చూడండి 23వ వచనం. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణంగా చేయబడి ఏకముగా ఉన్నందున, ఇక్కడ నుండి బాగా చదువుతాము, నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారును కూడా ప్రేమించితివనియు అన్నాడు. అర్థమవుతుందా? నీవు నన్ను ప్రేమించావు కదా తండ్రి, నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించడం. అంటే మీరు బాగా ఆలోచించండి. అసలు లోకం పుట్టకముందే తండ్రి ప్రేమ ఉంది. ఉందా? ఉంది. తండ్రి దగ్గర మహిమ ఉంది. ఉందా? ఉంది. అంటే మనం పుట్టకముందే ఒక బంధం ఉంది. అదే తండ్రి బంధం, ఆత్మబంధం. ఆ ఆత్మబంధంలో దేవునికి మన మీద ఏముంది? ప్రేమ ఉంది. దేవుని పిల్లలు, ఇది ఎప్పుడు జరిగింది? జగత్తు పునాది వెయ్యబడక మునిపే ఆ ప్రేమతోనే
మనల్నందరినీ ప్రేమించాడు. ఆ ప్రేమతోనే మనల్నందరినీ కన్నాడు. ఆ ప్రేమతోనే ఈ దేహానికి కావలసినవన్నీ కూడా సమకూర్చి మనకు ఇస్తున్నాడు. ఆయన ప్రేమకు హద్దులు లేవు, ఆయన ప్రేమకు హెల్లలు లేవు, ఆయన ప్రేమకు కొలతలు లేవు. నీ ప్రేమ నా ప్రేమకైతే కొలతలు వేయొచ్చు. 60 సంవత్సరాల ప్రేమ అండి, 9 నెలల ప్రేమ అండి, 30 సంవత్సరాల ప్రేమ అని చెప్పొచ్చు. కానీ ఆయన చూపించే గాలి కొలత పెట్టండి మీరు, ఆయన పైన చూపించే ఆకాశాన్ని కొలత పెట్టండి మీరు, ఆయన చూపించే నీరు కొలత పెట్టండి మీరు, మీరు తింటున్నారే ఆహారాలు కొలత పెట్టండి మీరు, మీరు తింటున్నారే పళ్ళు, ఆ పళ్ళు కొలతలు పెట్టండి మీరు. ఏ పళ్ళు కొలత పెట్టినా, ఏ కాయలు కొలత పెట్టినా, ఏ పువ్వు కొలత పెట్టినా, ఏ చేపలు కొలత పెట్టినా అసలు భూమి మీద అసలు కొలతే వేయలేము. ఆయన చూపించిన ప్రేమ, ఆయన ప్రేమ శాశ్వత ప్రేమ. నేను పిల్లలు, శాశ్వత ప్రేమ. ఈ భూమి మీద మనుషులు పుట్టక ముందే ప్రేమ పుట్టింది, అది దేవుళ్ళు పుట్టింది. ఆ ప్రేమతోనే మనల్ని అందరినీ ప్రేమించాడు. భూమి పుట్టిన తర్వాత కాదు, పుట్టక ముందే. అర్థమవుతుందా? అంటే పుట్టక ముందు మనకి ఏముందని ఇప్పుడు అర్థమవుతుంది, బంధం ఉంది. బుర్ర లేనోడికి అర్థం కాదు ఈ మాట, బుర్ర లేనోడికి అర్థం కాదు, బుర్ర ఉన్నోడికి ఎవరికైనా అర్థం అవ్వాలి. ఎందుకంటే పుట్టక ముందు మనం ఉన్నాంరా నాయన. తల్లి గర్భంలో 9 నెలలు ఉన్నాంగా, మరి తల్లి గర్భంలో 9 నెలలు ఎప్పుడు ఆత్మక తండ్రిలో ఉన్నాం కదా. ఈ తండ్రిలో దాటుకెళ్ళిపోతే చివరికి వెళ్తే దేవుళ్ళు లేమండి. ఆదాం ఎక్కడి వచ్చాడండి? దేవుళ్ళు కదా వచ్చాడు. మనం ప్రకృతిలో ఉన్నామంటున్నాం కదా, ప్రకృతిలో ఉన్నాం, మరి అప్పుడు దేవుళ్ళో ఉన్నాం అంతే. ప్రకృతిలో ఎలాగైతే ఉన్నాం దేవుళ్ళు కూడా అలాగే ఉన్నాం. దేవుళ్ళో ప్రకృతి మనల్ని ప్రేమిస్తుందా? దేవుడు కూడా ప్రేమిస్తున్నాడు. అర్థం చేసుకోవాలి దీని పేరు. అంటే భూమి మీద మన కొరకు పనిచేస్తున్న వారి మధ్యలో ఏముంది అనుకున్నామంటే బంధం ఉందనుకుంటాం. ఇదిగో మన కోసం నిత్యం పనిచేసిన ఎవరున్నారు? దేవుడు అండి. దేవుడు చేశాడా? పని చేశాడా? ఆదికాండము 2వ అధ్యాయము 2వ వచనం చూడండి. ఆదికాండము 2వ అధ్యాయము 2వ వచనం చూడండి. దేవుడు తాను చేసిన తన పని, అర్థమైందా? దేవుడు తాను చేసిన తన పని. తన పని ఏంటి? 1వ అధ్యాయంలో మొత్తం చెప్పాడు. 1వ అధ్యాయం మొత్తం ఏంటి? ఆకాశము, భూమి, నీరు, గాలి, పక్షులు, జాతులు, రకరకాలవన్నీ చేశాడు. అవన్నీ ఎవరి కోసం చేశాడు? మన కోసం చేశాడు. మన కోసం చేసిన తండ్రి తన కోసం చేసుకున్నట్టుగా చేశాడు. దేవుని పిల్లలు, ఆయన పని చేశాడు, క్రియలు చేశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. దేవుని పిల్లలు, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించాడు. అర్థమవుతుందా? కార్యములు అంటే ఏంటి? పని. తన కార్యములు ముగించి విశ్రమించిన ప్రకారము ఇదిగో ఆ దేవునికి పిల్లలమే చెప్పుకుంటున్నాం. మనము కూడా ఈ భూమి మీద ఆయన కార్యములు, ఆయన కొరకు మనం బ్రతికి మన పని ముగించుకొని మనం కూడా తండ్రి వద్దకు వెళ్ళిపోవాలి. దేవుని పిల్లలు, అందుకే మనం పుట్టాం. ఇదిగో శరీర బంధాల్లో నలిగిపోతున్న మనకు మరో బంధం ఉందని అర్థం అవ్వాలి. దేవుని పిల్లరా, ఆ బంధమే ఆత్మబంధం, ఆ బంధమే దేవుని బంధం. దేవుడు అనగానే దూరంగా ఉన్న వ్యక్తి కాదు, దేవుడు అనగానే సొంత తండ్రి, మనతో ఉన్న తండ్రి. ఇదిగో నువ్వు చీకట్లో ఉన్న నీతో ఉండగలడు, నువ్వు వెలుగులో ఉన్న నీతో ఉండగలడు, నువ్వు పడుకున్న నీతో ఉండగలడు, నువ్వు కూర్చున్న నీతోనే ఉండగలడు, నువ్వు పడుకున్నా, లేచినా, నిలబడినా, మాట్లాడినా ఎప్పుడు కూడా నీతోనే ఉండగల దేవుడు మనతో ఉన్నాడు. దేని పిల్లరా, అందుకే ఆయన ప్రేమను ఒకసారి అర్థం చేసుకోండి. అది మనం అర్థం చేసుకుంటే జీవితంలో ఈ బంధాన్ని ఎప్పుడు కూడా మనము విడము. అందుకే పౌలు గారు అంటాడో తెలుసా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వెడబాపు ఏవైనా ఉన్నాయా? అది కత్తైనను, ఖడ్గమైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఏదైనను సరే ఆయన ప్రేమ నుండి నన్ను వేరు చేయలేదు. ఆయనకు అర్థమైపోయింది క్రీస్తు మన పట్ల ఎంత ప్రేమ చూపించాడు. ఆయన మరణం పెట్టినంత, ఆయన ప్రాణం పెట్టినంతగా ప్రేమించిన ఆ ప్రేమ ఏదైతే ఉందో ఆయన మర్చిపోలేకపోతున్నాడు. దేవుని పిల్లరా, ఎందుకు పెట్టాడంటే ఇదిగో మనకి ఏ బంధం మధ్యలో ఉందంటే ఆత్మ బంధం. ఆ బంధం పుట్టిన తర్వాత వచ్చేదే కాదు, చచ్చిపోయిన తర్వాత తెగిపోయేది కాదు, పుట్టక ముందే ఉండేది, చచ్చిపోయిన తర్వాత కూడా ఉండేది. దేవుని పిల్లరా,